తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందిస్తున్న సాయిరాం జూనియర్ కళాశాల యాజమాన్యాన్ని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అభినందించారు. గత 10 సంవత్సరాలుగా మంచి ప్రణాళికాబద్ధంగా విద్యా బోధన చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్లకుండా ఉత్తమమైన ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారి ద్వారా అత్యున్నతమైన విద్యా బోధన అందిస్తున్నారని తెలిపారు. సాయిరాం కాలేజీ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జోష్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాట కార్యక్రమం హుషారెత్తించింది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె అంజయ్య, కరస్పాండెంట్ మోహన్ రావు, వైస్ చైర్మన్ చైతన్య, వీరయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అందుకోలేనంత మరెవరైనా ఇక్కడే చేరాలనిపించేంత దట్ ఈస్ 461. ఎస్ నందిని 460. ఏ తులసి 455. ఉషా కోమలి ఎంపీసీ క్వశ్చన్ బాగా. Once I'm repeating, A. Vijayalakshmi 455. CH Jayeshri. Again. ఆశీర్వాదానికి వచ్చినటువంటి వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా పట్ల ఉండాలని సభాపూర్వకంగా మేనేజ్మెంట్ నుంచి కూడా కోరుకుంటూ ప్రతి కాలేజీలు నడుపుతున్నప్పుడు అనేక డిస్టర్బెన్స్ వస్తుంటే పేపర్లకు వస్తుంటాయి. సాయిరాం కాలేజీ అనేది ఇంతవరకు పేపర్లో రాకనంటే విషయాలు ఏం లేకుండా మేము నడపగలిగామంటే అది మా అనుభవానికి తార్కాణం. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రేయోభిలాషులు తల్లిదండ్రుల కోరిక మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుండి సపరేట్గా క్యాంపస్ బాయ్స్కి ఓన్లీ ఐఐటి, జేఈఈ మెయిన్స్, నీట్ సెక్షన్స్ మాత్రమే నడుపుతామని అంటే ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలనేది సో ఆ మోటోతో స్టార్ట్ అయ్యి ఓన్లీ ఫర్ గర్ల్స్. సో అప్పుడున్న ప్రకాశం డిస్ట్రిక్ట్లో అండ్ చుట్టుపక్కల కాలేజ్ ఎక్కడైనా కానివ్వండి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, కానీ బాలికల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ప్రైవేట్లో అండ్ విత్ క్వాలిటీతో ప్రొడ్యూస్ చేస్తున్న జూనియర్ కాలేజెస్ చాలా తక్కువ అండ్ లేవు కూడా అప్పట్లో. సో ఫస్ట్ మోటోతో ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేయాలని అనుకున్నారు. సో అనుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు విత్ 0 రిమార్క్స్. సో అండ్ పేరెంట్స్ ఎప్పుడు వచ్చినా హ్యాపీగా వాళ్ళ అమ్మాయి బాగుంది హ్యాపీగా వెళ్ళిపోవడం. సో ఇక్కడ నుండి మళ్ళీ ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా, ఎందుకంటే ఎక్కడికైనా గుంటూరు, విజయవాడ అండ్ నేను అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ హాస్టల్స్లో ఉన్నాను కాబట్టి సో అండ్ ఫుడ్ ఎంత క్వాలిటీగా మనం ఇవ్వగలిగితే అండ్ హాస్పిటాలిటీ కనుక ఉంటే సో ఎడ్యుకేషన్ ఆటోమేటిక్గా ఇచ్చే
చెప్పే టీచర్స్ వల్ల, ఫ్యాకల్టీస్ వల్ల సరిపోతుంది. సో ఈ అన్ని కాంబినేషన్తో సాయిరామ్ కాలేజ్ అప్పట్లో 2016లో స్థాపించారు. అండ్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి మెసేజ్ ఏంటంటే, కాలేజీ బాగుంది, మేము ఇంకెక్కడికో వెళ్ళి మా అబ్బాయిని చేర్చే బదులు సో మీరు బాయ్స్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పే మెసేజ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. అండ్ కొన్ని కారణాల వల్ల మేము వర్కౌట్ చేయలేకపోయాం. బట్ ఈ ఇయర్ విత్ గుడ్ ఎనర్జీతో వర్కౌట్ చేసుకొని ఐఐటి మెయిన్స్ అండ్ లిమిటెడ్ సెక్షన్స్ ఆఫ్ ఎంసెట్ బాయ్స్ మేము స్టార్ట్ చేస్తున్నాం. 100కి 100% ఫోన్లు పట్టుకునే ఉంటాం. నేనైతే 2 ఫోన్లు తీసుకొచ్చాను, మరి డాక్టర్ గారి దగ్గర కూడా ఉంటాయి, అందరి దగ్గర ఉంటాయి. సో ఫోన్ అనేది చాలా డిస్ట్రాక్షన్. అంటే మనం ఏదైతే సాధించాలి, ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నామో దాని నుండి మన ఆలోచన మార్చడానికి అదొక సాధనం. అయితే దాన్ని మంచి కొరకు వాడితే దాని నుండి కూడా మనం విజ్ఞానాన్ని పొంది చక్కగా మన యొక్క జీవిత లక్ష్యాన్ని ఛేదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి స్టూడెంట్స్, ఎస్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్, సెల్ ఫోన్ అడిక్షన్ అనేది ఎవరికైనా అడిక్షన్ కానీ సాధారణంగా వాడటం కానీ ఉంటే సాధ్యమైనంత వరకు అవసరమైతే తల్లిదండ్రులతో మాట్లాడటం తప్ప వేరే దానికి వాడకుండా చక్కగా మీరు విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా బాయ్స్ ఎవరు లేరు, బాయ్స్ నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతారు అంటున్నారు. కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి ఇప్పుడు ఫోన్స్ ఉన్నట్లయితే మేము సాధారణంగా చూస్తున్నామంటే బయట సమస్యలు ఎవరో ఏదో అట్రాక్టివ్గా మాట్లాడతారు, తర్వాత ఫైనాన్షియల్గా వారికి థ్రెట్ ఇస్తారు. అదేవిధంగా వారి నుండి డబ్బు తీసుకోవడమే కాకుండా మానసిక ఒత్తిడికి కూడా గురి చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇవి మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని, మంచిగా చదవాలని. మీరందరూ ఒక డాక్టరే కాదు, ఏ కోర్స్ అయినా కూడా మంచిగా ఉంటుంది. భవిష్యత్తులో మంచి పొజిషన్స్కి వెళ్ళి చక్కని విద్యాభ్యాసాన్ని తీసుకొని కాలేజీకి, అదేవిధంగా కాలేజీ యాజమాన్యానికి మంచి పేరు తీసుకురావాలని అందరినీ కోరుకుంటున్నాను. అతి తక్కువ ఖర్చుతోటి ఎక్కడ ఎప్పుడు ప్రాక్టికల్గా నేను ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చూసిన పాపనే బోలా కాలేజ్ గురించి. ఒక పేపర్లో రాదు, ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండదు. అప్పుడప్పుడు నాకు నా దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఏదైనా కలిసినప్పుడు కానీ నేను అడుగుతూ ఉంటాను, అసలు అడ్వర్టైజ్మెంటే కనపడదు ఏం మాస్టర్ గారు మన కాలేజీ అని. మోహన్ రావు మాస్టర్ కానీ, అంజీ మాస్టర్ గారు కానీ ఇప్పుడు అడుగుతుంటే, సరే మనం అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ ఖర్చు ఎవరి మీద వేయాలి? పిల్లల మీదే వేయాలి. పిల్లల దగ్గర నుంచే డబ్బులు తీసుకొని మళ్ళీ అడ్వర్టైజ్మెంట్కి మళ్ళీ ఖర్చు పెట్టాలి. దానికన్నా మంచి ఉత్తమమైన టీచర్లను తీసుకొని మనం చదువు కనుక నేర్పిస్తే పిల్లలు మంచి విద్యావంతులు అవుతారు. ఆ దృష్టిలోనే వాళ్ళు ఆలోచన అనేది ఉంటుంది. కానీ ఎక్కడ అసలు బిజినెస్ ఓరియంటెడ్గా, బిజినెస్ టైప్లో అసలు కాలేజ్ అసలు ఉండదు. అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి కాలేజ్ నడుపుతున్నారు, ఒకే క్యాంపస్, అంటే జూనియర్ కానీ తర్వాత సీనియర్ ఇంటర్ కానీ ఒకే క్యాంపస్తో 10 సంవత్సరాల నుంచి 500 మంది పిల్లల్ని చదివించుకుంటూ ఎక్కడ కూడా అంటే కమర్షియల్గా లేకుండా ఉంటారు. నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. అసలు ఈ మధ్య కాలంలో నేను ఎక్కడ కూడా ఎప్పుడు ఏ కాలేజ్ గురించి నేను వినలేదు.